బాగున్నారు. నేను బాగున్నా. ఈరోజు ఏంటంటే మనం నాటుకోడి చికెన్ చేస్తున్నా. నాటుకోడి చికెన్ కూర చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటో కుక్కర్లో కాకపోయినా విడిగా కూడా మంచిగా దగ్గరికి మంచిగా ఎలా వండుకోవాలో చూపిస్తా. దీనికి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఇంకా మామూలుగానే మనం పొడి మసాలా వేసుకుంటాం, ముద్ద మసాలా వేసుకోము. ఉప్పు, కారం, పసుపు లైట్గా నేను కొంచెం వేసుకున్నాను మీకు చూపిటా, కానీ నాన్ వెజ్కి ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసుకున్నా. నేను మళ్ళీ దీంట్లో చూపిస్తాను, ఓకేనా? చూడమ్మా, అంటే మనం కప్పుతో వేసుకుంటాం కదా, ఒక కప్పు ఆయిల్ అన్నమాట. కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది 1/2 కిలో చికెను. దీనికి కావాల్సిన సరిపడా ఉందా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తెలిసినంత కొంచెం పసుపు వేసుకుందాం. చికెన్లో ఉన్నా కూడా కొంచెం వేసాను. పసుపు వేసుకున్నాము కదా, ఇట్లా మంచిగా వేస్తా ఉండగా ఇప్పుడు మనం అల్లం పేస్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నా చాలు. వేసుకున్నాం. నేను 2 స్పూన్లు కారం వేసుకుంటాను. మీరు పిల్లలు ఉంటారు కాబట్టి చూసుకుని వేసుకున్నాను. నేనైతే 2 స్పూన్లు. కొంచెం కారం ఎక్కువ తింటాను కాబట్టి దీనికి ఒక కారం ఎక్కువ ఉంటుంది. సాల్ట్ కూడా తీసుకుని వేసుకోండి. ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. మనం దీన్ని ఎలా కట్ చేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత చూసుకుందాం. మగ్గిపోయింది. మనం కొంచెం వాటర్ పోసుకున్నాం. ముక్క మునిగేటట్టు కొంచెం ఎక్కువ పడతాయండి, ఎందుకంటే ఇది నాటు చికెన్ కదా, కొంచెం ఎక్కువ పడతాయి. చాలు, మెత్తగా ఉడుతుంది. మనం ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు పెట్టుకుని తర్వాత సిమ్లో ఉడితే మెల్లిగా మంచిగా దగ్గరికి ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు, పావు గంట తర్వాత చూడండి ఇట్లా దగ్గరికి అయ్యేటట్టు ఎగ్స్ అయ్యి ఇందాక కొంచెం ఉడికేటప్పుడు వేసాను నేను. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకోవాలి. కలిపేసుకొని కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నాం. ఇలా పెట్టుకుని చారు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. నాటుకోడి
పులుసు పెట్టుకోవచ్చమ్మా. ఇట్లా దగ్గరికి చేసుకున్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా చేసుకోండి దగ్గరికి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మసాలా వేసాం కదా మంచిగా అవుతుంది. చూసారమ్మా, ఇప్పుడు మనకి మంచిగా ఇట్లా దగ్గరైంది. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు మన గిన్నెకున్న వేడికి అది ఇంకా బాగుంటుంది. మనం మూత పెట్టేసుకుని ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని మంచిగా గట్టిగా వేసి తినేద్దాం. చూసారు కదమ్మా, నాటుకోడి చికెన్ కూర చేశాను. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి. లక్ష్మీ ఖనిజం. బాయ్ అమ్మ.